ఇంజెక్షన్ కాదు ఎట్లా ఉంది వ్యవస్థ సార్ ఈ సంవత్సరము 2013 ఇది మోడీ కార్యక్రమం. రేపు ఎల్లుండి కూడా ఇంటింటా పల్స్ పోలియో ఉంటుంది. ఇవాళ ఎవరైతే వేసుకోలేదో రేపు ఇంటింటా కార్యకర్తలు వచ్చి కూడా పోలియో కార్యకర్తలు వచ్చి వేస్తారు. కాబట్టి దయచేసి చిన్నారులందరూ కూడా అంగవైకల్యం రాకుండా వారి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా బాధ్యత తీసుకొని ఎవరు వస్తారు ఎవరు వేస్తారు అని చూడకుండా మీ పిల్లలందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే పోలియో అనేది ఒక భయంకర వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితంలో అంత నరకయాత్ర కాబట్టి కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా వ్యాధి వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళు వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరి రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి మన దేశంలో ఇంతవరకు ఒకటి కూడా పోలియో కేసు రిపోర్ట్ కాలేదు. ఇంకొక సంవత్సరం కనుక ఇదే రకంగా రిపోర్ట్ కాకపోయినట్టయితే WHO నుంచి సర్వే చేసి మన దేశాన్ని కూడా పోలియో ఫ్రీ కంట్రీగా ఈ యొక్క ఎక్కడైతే పోలియో ఉందో ఆ లిస్టు నుంచి మన దేశాన్ని కూడా తొలగించి ఫ్రీ కంట్రీగా మనం డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకొరకని ఈ ఒక్క సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం చేయగలిగినట్టయితే ఇంకొక సంవత్సరం ఎవరికి కూడా అటాక్ కాకుండా మనం చూసుకోగలిగినట్టయితే మనం 100% సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ సంవత్సరం కానీ ఇప్పటికీ మన దగ్గర అర్బన్లో జగిత్యాలలో 10,111 మంది పిల్లలు ఉన్నారు. మరి వీరికి గాను 200 మంది వాలంటీర్స్ ఉన్నారు. అదే రకంగా 47 బూత్స్లలో వేయడం జరుగుతూ ఉన్నది. మొబైల్ టీం 4 ఉన్నాయి, సూపర్వైజర్ టీమ్స్ 5 ఉన్నాయి. ఈ రకంగా ఈరోజు ఈ 10,111 మంది పిల్లలకి మనం ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కనుక వేసినట్టయితే ఈ యొక్క వ్యాధి మనం నిర్మూలించవచ్చని ఈ సందర్భంగా కోరుతున్నాం. తెల్లవారుజామున వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ మరియు పట్టణ వాసులు డివిజన్ వాసులందరికీ కూడా నమస్కారం. భారతదేశాన్ని పల్స్ పోలియో రహిత భారతదేశంగా చూడాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో మనం సక్సెస్ అయ్యాం. ఇప్పటివరకు కూడా పల్స్ పోలియో డిప్యూటీ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈ మొత్తం ఈ పల్స్ పోలియో కార్యక్రమం వల్ల దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం వల్ల పోలియో అనేది ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదు. ఆ విధంగా మనం కంటిన్యూ చేయాలంటే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పేరెంట్స్ బాధ్యతాయుతంగా పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. 5 సంవత్సరాల పిల్లలకి అందరూ కూడా ఈ సెంటర్ వద్దకు తీసుకొచ్చి అందరూ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ సుమారు 47 సెంటర్లు ఉన్నాయి. 188 మంది వాలంటీర్లతో ఈ కార్యక్రమం విస్తృతంగా పట్టణంలో చేపట్టడం జరుగుతుంది. అదే డివిజన్ వ్యాప్తంగా కూడా గ్రామాన ప్రతి పల్లెకి వాడ కూడా ఈ పల్స్ పోలియో అనేది వేయించడం అనేది ఈరోజు విస్తృతంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా పేరెంట్స్ తమ బాధ్యతగా ఒక ఆరోగ్యకరమైనటువంటి సకల అవయవాలు పనిచేసే విధంగా ఉన్నటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు పౌరులుగా ఎదిగి భారత సమాజ నిర్మాణానికి ఒక శక్తివంతమైన యువతను అందించే దిశగా ఈ పోలియో చుక్కలను అందరూ విధిగా వేయించాలని సందర్భంగా విజ్ఞప్తి అత్యంత పేదలైనటువంటి గోత్రాల కాలనీలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో
మరి ఒక కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రియతమ నాయకులు అన్న జీవనన్న గారు, అలాగే కౌన్సిలర్ గారు, మాజీ వార్డ్ కౌన్సిలర్ పెద్దలు గుమ్మగౌడ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న దేవేంద్రన్న గారు, మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి భారత ప్రభుత్వం కింద మరి ఇది ముఖ్యమైన భాగం అని తెలుసుకొని 1995లోనే మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో భారతదేశానికి అంగవైకల్యం లేనటువంటి వారిని అందించాలనే ఉద్దేశంతో మరి భారత ప్రభుత్వం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మరి మేము ఇక్కడ సెంటర్ అయినప్పటికీ కూడా మేము కోరగానే మరి మున్సిపల్ అధికారులు కోరగానే మాకు ఇక్కడ ఇది ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినామ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఒకటి లేదు, ఒకటి జీవన్ రెడ్డి గారు మనం మంచి ఇప్పిస్తారని బడుగు బలహీన వర్గాలు ఉన్న ఏరియాలలో ఇటువంటి పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఇది ఇలాగే కంటిన్యూ అవ్వడానికి జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా గతంలో పల్స్ పోలియో రాకముందు అయితే పిల్లలు వికలాంగులుగా జన్మనిచ్చిన వాళ్ళు జీవితాంతం ఇబ్బందితో ఉండదు. మరి అటువంటి నివారణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఏతుందో ఈ కార్యక్రమాలు చేపట్టి 5 సంవత్సరాల పిల్లల పిల్లలందరికీ చుక్కలు పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రజలందరూ కూడా విజయవంతం తీసుకొని పిల్లలకు మతాలకు అయితే ప్రతి ఒక్కరు కూడా పడుకోవాలని చెప్పి కోరుతూ, దయచేసి ఏదైనా ప్రమాదం జరిగి ఆర్థోపెడిక్గా ఏదైనా కాలు చేయి ఏదైనా ఇరిగినట్టు మాత్రం సీదా కరీంనగర్ హాస్పిటల్ పోతేనే మీకు కరీంనగర్లో అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా జరుగుతుంది. ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఏదైతే మాత్రం వాళ్ళు పిల్లలు 1,50,000 వేసి మళ్ళప్పుడు జీవనం ఎక్కడికో చెవులు చెప్పినా వాడు 10,000 ఎక్కువ చేయరు. కాబట్టి ప్రభుత్వ పథకాలను మనం తెలియక కొద్దిమంది చాలామంది ఇక్కడ హాస్పిటల్లో పోయి చాలా బాధపడతారు. సోదరుడు దేవేందర్ రెడ్డి, ముఖ్యంగా మన గోత్రాల కాలనీకి చెందినటువంటి సోదరులు, సోదరిమణులు, తల్లులు, ఆడబిడ్డలు, ముఖ్యంగా చిన్నారి పాపలు, కళాశాల విద్యార్థులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, ఈ పోలియో సంగతి మీకు తెలియదు కాదు. గతంలో ఏదైతే ఉందో పురాతన కాలంలో ఈ పోలియో చుక్కలు వేసుకోవడం అంటేనే భయమేస్తుంది. మనం ప్రసూతి అయిన తర్వాత ఏదైతుందో వెనువెంటనే చేపట్టాల్సినటువంటి ఒక ప్రథమ కర్తవ్యం పోలియో చుక్కలు వేయించుకోవడం. ఎందుకంటే ఇవాళ పౌరుల ప్రాథమిక హక్కు అని చెప్పి అంటున్నా. ఇక్కడ పూర్తి స్థాయి లోపల విద్యా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందో అట్లాగే పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం అందించే ఒక బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి అంటున్నాం. ఇవాళ ప్రసూతికి సంబంధించి నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్పిన, ప్రసూతి అనేది సాధారణం. ఆడ మగ మన వివాహం అయింది అంటే మనకైతే పిల్లల మీద ఆశ తప్పకుండా కుటుంబానికి ఏదైతుందో ప్రసూతి అనేది తప్పనిసరి. ఆ ప్రసూతి నువ్వు ఏ ప్రైవేట్ ఆసుపత్రి పోయినా కానీ నీకు 5,000 రూపాయలు తప్ప తక్కువ చెప్పండి. 50 పిల్లలు ఇక్కడే కనబడుతుంది అంటే లెక్క పెడితే. ఇక్కడ ఏ అంగన్వాడీ సెంటర్ పోయినా 50 పిల్లలు కనబడుతుంటారు. నువ్వు బయట ఏ అంగన్వాడీ సెంటర్ వేరే కానీ 100 పిల్లలు కనబడరు. ఇక్కడ ఒకటే కానీ 50 మంది కనబడుతున్నారు. నేను తప్పకుండా నేను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాను. నేను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మన గోత్రాల కాలనీలో మీకు అంగన్వాడీ కేంద్రం ఏదైతుందో చేపట్టడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ, కానీ ఓ అవ్వాలారా నేను చెప్పింది మనసు పట్టిందా? వైద్యం ఏ అవసరం ఉన్నా సర్కార్ దవాఖాన పోవాలి. మీకు వైద్యం సేవలు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే నిలదీసే ఒక హక్కు మీకున్నది అని చెప్పంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తే నిలదీసే హక్కు మీకున్నది. కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో నిలదీసే హక్కు మనకు లేదు. వాడు ఏమనంటే నేను చేయని ఇట్లా చేసుకోమని చెప్పంటారు. అట్లే వైద్య సేవలతో పాటుగా
చదువుకునే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించింది. బాబు ఈ అమ్మాయిలు చూడు, మన పైన ఇక్కడ దాకా ఏదైతుందో మన పిల్లలకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వీళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పలుచు చుక్కలు వేస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది తెలుసానాబా. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో విద్యా బోధన పొందుతున్నారు. జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా బోధన పొందుతూ వాళ్ళు ఒక సమాజ సేవ చేయాలి ఒక సంకల్పంతో వాళ్ళు ఇక్కడ మన దగ్గరికి వచ్చిందని చెప్పంటున్నారు. మన పిల్లలు కూడా వీళ్ళ దాకా తయారైంది. మీరు మంచిగా చదివిపిస్తారు, నేను ఆ విధంగా త్వర చూపెట్టాలని చెప్పని నేను మనం చేస్తూ నేను మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలని చెప్పని 21-22 నాడు ప్రమాణ స్వీకారం తర్వాత మహాత్మా గాంధీ వర్ధంతి దినోత్సవం చేసిన 25 నాడు 26 నాడు 26 జనవరి గణతంత్ర దినోత్సవం ప్రోగ్రామ్ చేశాము. మళ్ళీ మేడే ప్రోగ్రామ్ చేశాము. ఈ క్లబ్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రుడు జిల్లా గవర్నర్ శ్రీనివాస్ గారు, మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సత్తయ్య గారు, మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు జిల్లా ప్రభాకర్ గారు, మరియు ఈనాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మిత్రుడు రాజేందర్, మరియు అదేవిధంగా డిప్యూటీ గవర్నర్గా రీజన్ 1కు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు సంతోష్తో పాటు ఈ కార్యక్రమానికి హాజరై వ్యాప్తి చెందినప్పటికీ మేమందరం ఐకమత్య భావంతో, ఎన్నికలు అంటే వేరే తోటి సంఘాలను గమనించినట్టయితే పోటీ వాతావరణము, ఒక యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితులున్న ఈ తరుణంలో కూడా మేమందరం ఐకమత్యంతో ఏకగ్రీవంగా జగిత్యాల క్లబ్కు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అధ్యక్షులు 1 సంవత్సర పదవీ కాలం, అంతర్జాతీయ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక అధ్యక్షుని ఎంపిక మేమందరం కలిసి కూడా, ఎందుకంటే సేవా కార్యక్రమాలు నిధులేమి ఉండవు, డబ్బులేమి బయటకి రావు. ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా, సమీకరించుకోవాలా. మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటే డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. మరి దీని డబ్బులు ఉన్నాయంటే డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ మేము ఒక సేవా దృక్పథంతో బయటకు రావడం ఎంతో ఆశించదగ్గ విషయం. మరి మా సభ్యులందరం కూడా ఎర్నింగ్ స్టేజ్ లోపల ఉన్న వాళ్ళం. మరి విధి నిర్వహణ లోపల చాలా బిజీ ఉన్నప్పటికీ మా వంతుగా మేము ప్రతి ఒక్కరం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సేవా కార్యక్రమాల పట్ల ఒక నిబద్ధతతో ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సంస్థ నియమావళికి బద్ధుడనై క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ ఈరోజు నేను వారి పేరు వాసవి క్లబ్ 2013 నాకు నూతన
కార్యవర్గంలో ముఖ్యునిగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడపడానికి నా సహాయ సహకారాలను సమయపరంగా అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. अभी शायद मेरे ख्याल से पहली मरतबा जब लगाए थे वो 10 मिनट हो गए और दूसरी मरतबा जब इंसिशन लिए वो भी तकरीबन 7-8 मिनट हो गए और 1-2-3 मिनट के बाद इंशाल्लाह निकाल लेंगे और उसके बाद मैं ब्लड बताऊंगा आपको ये क्या है और पेशेंट को कोई तकलीफ नहीं होती। और जब हिजामा एक कप निकाल दिया जाता है तो जिस जगह से हमने मतलब कि क्या कहते हैं अपनी ज़बान में चरपटे कहते हैं जहाँ लगाए थे इंसिशन लिए थे वहाँ से खून जाना बंद हो जाता है कुदरती तौर पर। वो भी बताया था मैं आपको, मतलब कि आपको डाउट होगा कि मतलब कि आपने जो चरपटे लगाए शाम तक खून जाता क्या। तो एक नेचुरल एक सवाल है इंसान का, मतलब कि और दूसरी चीज़ है कि जो चरपटे लगाए आपने उसके धब्बे कब तक रहते हैं, उसके निशान कब तक रहते हैं, वो निशान कब जाएंगे और उसका धब्बा रहेगा क्या, ये जो सूजन रहेंगी क्या, ये छोटे छोटे सवाल हैं। सूजन सिर्फ 1 घंटे 1.5 घंटे के अंदर चले जाएगी, जो निशान है वो शाम तक चले जाएंगे लेकिन दूसरे दिन चले जाएंगे। हिजामा नाश्ते से पहले खाने से पहले किया जाए तो बेहतर है, हिजामा खाने के बाद भी किया जा सकता है। हिजामा इंतहाई भूख में नहीं करना चाहिए, बहुत खाली पेट है एकदम भूखे हैं नहीं करना चाहिए, कशी भी आ सकती है। इसलिए हिजामा की जरूरी नहीं है मतलब खाली पेट हो, लेकिन अगर आप हिजामा खाना खाने के बाद भी किए कोई बुराई नहीं है। और दूसरी चीज़ ये कि मतलब कि हिजामा करने के बाद हदीस से साबित है कि मतलब कि पोमग्रेनेट जूस यानी अनार का जूस पी लें। अगर अनार का जूस नहीं अवेलेबल नहीं है तो आप मौसमी का जूस पी सकते हैं, कुछ भी अवेलेबल नहीं है तो आप इलेक्ट्रॉल का पानी पी ले सकते हैं। तो अपने बॉडी के अंदर इलेक्ट्रोलाइट है, जितना अमाउंट ऑफ ब्लड निकला उतना अपन कंपनसेट कर ले सकते हैं आसानी से। और हिजामा चेहरे पे भी किया जा सकता है। से हिजामा की तरफ बात रखी, कुछ अमराज के तरफ से क्वेश्चंस करने के लिए कहा। मैं कुछ क्वेश्चंस करना चाहता हूं डॉक्टर साहब से। तो ये जैसे अपेंडिक्स है, किडनी है और कोढ़ की बीमारी है और जुज़ामी है और एड्स है, ऐसे बस बीमारियां हैं जिससे हिजामा से क्या इसको शिफा मिल सकती है क्या? यूँ तो हर चीज़ में अल्लाह ताला का इरशाद है कि कोई भी बीमारी मुतादी नहीं है और हर बीमारी का सिवाय मौत के कलंजी और हिजामा के ताल्लुक से मैंने बात सुनी है। मैं इसकी डॉक्टर साहब से वजाहत चाहता हूँ। और उस बाद बीमारी ऐसी होती है जिसको बीमार को पता नहीं चलता कि उसको बीमारी में है क्या। तो इस ज़माना कोई आदमी सेहतमंद है बोल नहीं सकते, कहीं ना कहीं हमें बीमारी रहती है, छुपी भी बीमारी रहती है। और यूँ समझे कि अगर आदमी ये समझता है कि मैं सेहतमंद हूँ तभी अगर हिजामा करवाए तो बेहतर है, क्योंकि उसको फर्दर डिसीज है। अभी ये कहा गया है, इसमें लिखा गया है कि बीमारी आने से पहले भी हिजामा करवा सकते हैं। मतलब एक पॉइंट लिखा गया है इसके अंदर कि मतलब हिजामा बीमारियों को आने से रोकता है, एक आखिरी पॉइंट लिखा हुआ है। इंशाल्लाह हिजामा बीमारियों को भी आने से रोकेगा। और वो चीज़ क्या है मतलब कि डॉक्टर की नज़र के अंदर आने वाली बीमारियाँ जो रहती हैं वो डॉक्टर बेहतर तरह से पहचान सकता है। రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ రాజీవ్ కిరణాలతో మరి విద్యార్థులు ఎట్లా అభివృద్ధి చెందుతారు, నిరుద్యోగం ఎట్లా నిర్మూలన అవుతుంది. మరి తెలంగాణలో మన ఏపీపీఎస్సీలో మరి తెలంగాణ రాజీవ్ యువ కిరణాల కింద శిక్షణ పొందుతున్న విద్యార్థులు నిరుద్యోగులు మరి అందరికీ నిరుద్యోగ సంఘర్షణ తెలంగాణ చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా చదువుకుంటూ ఉన్నత స్థాయికి రాగలిగినామని చెప్పడానికి మేమే ఉదాహరణ నేను అనుకుంటున్నాను. వినయంగా చెప్పేటువంటి మాట.
కాబట్టి ఉంటాము, సాధిస్తాము. అది ఏ నైపుణ్యమన్నా కానీ, విద్యలో కానివ్వండి, వృత్తిలో కానీ, ప్రభుత్వంలో కానీ మీరు తప్పకుండా సాధిస్తారు. నిరాశ నిస్పృహలకు దూరంగా ఉండండి. ఆశతో మనం జీవిస్తాం. మానవుడు అంటే ఏమిటి? రేపు జరగబోయే పరిణామాలలో యువతకు అనేకమైనటువంటి ప్రాధాన్యతలు, అనేకమైనటువంటి లబ్ధి కలిగే విధంగా ఆ యువతకు అతడు చేస్తే అతడు రాహుల్ ఒక యువ కిరణమై ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఆయన కూడా ప్రపోజ్ చేసి ఇంకా విస్తృతంగా చేసే అవకాశాలు లేకపోతే ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ రోజున తెలంగాణలో ఏపీఎస్సీలో జోనల్ విభాగం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతున్నది. దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. అది మా ఆర్కెస్ట్రా గారు సీఎం దృష్టి కూడా తీసుకుపోయినారు. దాని మీద కూడా సీఎం గారు సరైన స్పందన లేదు. ఈ విధంగా తెలంగాణ వారికి అన్యాయం చేస్తే నిరుద్యోగ భృతి కల్పించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి. పర్మనెంట్ ఉద్యోగాలు జై తెలంగాణ. कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस भाई पुरानी राहुल गांधी का नायकत्व हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस सोनिया गांधी का नायकत्व हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस सोनिया गांधी का नायकत्व మళ్ళీ మన శాసనసభ్యులే కానివ్వండి, పార్లమెంట్ సభ్యుల్లో కానివ్వండి, మన ఎంపిక లోపల 35% యువకులకు కోటా కేటాయించడం ఈ సందర్భంగా మేమందరం ముక్త కంఠంతో హర్షిస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న దానికంటే కూడా ఎక్కువగా అధికారంలోకి వచ్చి ప్రజాసేవలో ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకు అంకితమైన పార్టీ. దేశ సంరక్షణ, దేశ సంక్షేమము, దేశ సౌభాగ్యము కూడా కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమనే విషయాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్తూ మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కొక్కరం ఒక వ్యక్తి ఒక శక్తిలాగా పనిచేసి యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జగిత్యాల నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పదవి రాహుల్ గాంధీ గారికి ఇచ్చినందుకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకుంటూ యువతకు గురించి ఆలోచించుకుంటూ పీఠం వేసింది అంటే మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలని ఇది మరోసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇక ముందు కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఉపాధ్యక్షునిగా ఎన్నిక కావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా యూత్ కాంగ్రెస్ కమిటీ నుండి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2014లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇంకా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. जो राहुल गांधी को आज कांग्रेस के एआईसीसी में वाइस प्रेसिडेंट दिए हैं, हम उनको यहाँ से मुबारकबाद देते हैं कि वो अभी कांग्रेस के वाइस प्रेसिडेंट बने हैं
और साथ ही में उनको एक हम रिक्वेस्ट भी करते हैं कि इसी महीने में कि तेलंगाना का फैसला भी जल्द से जल्द करें तो और बहुत तेज़ी से कांग्रेस भागेगा दौड़ेगा। हम सब कांग्रेस के साथ देंगे और आप हमें तेलंगाना दीजिए। जय हिंद, जय कांग्रेस। AICC ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కువ యువతకు ప్రాధాన్యం కల్పించే రాహుల్ గాంధీ గారు రాబోయే భావి ప్రధాని అని చెప్పుకోక తప్పదు. దానికోసం మన జగిత్యాల నియోజకవర్గంలో జీవనన్న ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సుమన్ రావు మరియు కార్యకర్తలు పెద్దలు పూజలు ఆధ్వర్యంలో సంతోషంతో ఈ పండగ లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ నేతృత్వంలో జైపూర్ సమావేశంలో రాహుల్ గాంధీని ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాధ్యక్షుల ప్రకటించడం జరిగింది. వారు ప్రకటించేందుకు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జైత్యాల్ విజయవంతం ప్రజలందరూ. అలాగే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కాలంలో 18 సంవత్సరాలు ఓటు కల్పించిన ఘనత ఆనాడు రాజీవ్ గాంధీ దక్కింది. ఈరోజు 18 సంవత్సరాలు ఉన్న యువకులు ఓటేస్తున్నారంటే కేవలం మన కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అవకాశం వచ్చింది. ఈ యొక్క మన యువతకు అవకాశం ఇచ్చినందుకు మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా మన అందరం కలిసి గెలిపించాలని మనం శ్రీ రాహుల్ గాంధీ గారు AICC ఉపాధ్యక్షులు ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే యువజన కాంగ్రెస్ కోటా కింద 35% ఏ స్థానిక సంస్థల ఎన్నికైనా ఏ ఎన్నికలకైనా 35% రిజర్వేషన్తో మాకు సీట్లు ఇవ్వడం కూడా చాలా సంతోషమైన జైత్యాల యువజన కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. AICC నిర్ణయం ప్రకారం మన రాహుల్ గాంధీ గారిని వైస్ ప్రెసిడెంట్గా యువత చాలా సంతోషిస్తుంది. ఈరోజు భారతదేశంలో యువత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఐక్యత ఆర్కృష్ణ నాయకత్వం ఆర్కృష్ణ నాయకత్వం ఆర్కృష్ణ నాయకత్వం BC Lara BC Lara BC Lara BC Laikyata BC Laikyata BC Lara ఆర్కృష్ణ నాయకత్వం ఆర్కృష్ణ నాయకత్వం BC రాజ్యాధికారం BC రాజ్యాధికారం BC Lara BC Lara బీసీ ఉద్యమం అనే నినాదంతో జిల్లా అధ్యక్షులైన కేశపతి శ్రీధర్ రాజు గారి ఆధ్వర్యంలో రాబో ఎలక్షన్లకు బీసీలు అందరూ సన్నద్ధం కావాలని ముఖ్య ఉద్దేశంతో, ఎందుకంటే బీసీలను మనను రాజకీయ నాయకులు కేవలం జెండాలు గద్దలు కట్టడానికి జెండాలు మోయడానికి తప్ప వేరే దానికి మనకు పదవులు కానీ వేరే కానీ ఇవ్వడం లేదు. మన బతుకులు కేవలం జెండా మోయడానికే సరిపోతుంది. ఈరోజు బీసీలు 50% ఉన్న బీసీలకు ఎలాంటి పదవులు లేవు. ఈరోజు 296 అసెంబ్లీ సీట్లలో చూసినట్టయితే టోటల్ అన్ని కులాల వారే ఉన్నారు. మరి ఆ కులాల యొక్క సంఖ్య ఎంత? మరి ఇప్పటివరకు అసెంబ్లీ స్థానంలో బీసీల సంఖ్య ఎంత? మన యొక్క కులాలు బీసీ కులాలు 124 కులాలు ఉన్నాయి. కానీ అక్కడ చూసినట్టయితే ఒక బీసీలలో ఒక 2-3 కులాలను చూపించుకుంటూ మేము బీసీలకు న్యాయం చేసినాం అంటున్నారు. కానీ ఇంకా 124 కులాలు అక్కడ మరుగున పడిపోతున్నాయి. తిందామంటే తిండి, కట్టుకుందామంటే బట్టలు లేని స్థితిలో ఈరోజు బీసీలు ఉన్నారు. ఒక బీసీలలో చూసినట్టయితే కులంలో ప్రతి కులం నుండి ఒక అసెంబ్లీలో అడుగుపెట్టాలి బీసీ నాయకులు. ఎందుకంటే ఒక కులంలో ఉన్న సమస్యలు ఆ కులం నాయకుడికి తెలుస్తాయి, ఇంకో కులంలో ఉన్న నాయకుడికి ఆ కులం యొక్క సమస్యలు తెలుస్తాయి. ఆ కులంలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, సాధక బాధకాలు కానివ్వండి, అవి చర్చించాలంటే, దాని మీద అసెంబ్లీలో ప్రస్తావించాలంటే వేరే నాయకులు, అగ్రవర్ణ నాయకులు దాని మీద స్పందించరు. అందరికీ నమస్కారాలు. మొట్టమొదటి జగిత్యాలలో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇక్కడనే కార్యక్రమం చేయడం జరిగింది.
ఇకపోతే ఏంటంటే మన విద్యార్థుల కోసం ఆర్ కృష్ణయ్య గారు చిన్నతనం నుంచి శ్రమించి మంచి ఉన్నతమైన చదువులు చదవాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒక హాస్టల్ అకామిడేషన్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా అన్ని కులాల వారికి కూడా ఫెడరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిధులు రావడం లేదు. ఈ పల్లెకు బాట లోపల ప్రభుత్వానికి తెలియాలని ఏర్పాటు చేయడం జరిగింది. నరసన్న గారి అని ఇప్పుడు పల్లెపేట ఎందుకు పెట్టామంటే అభివృద్ధి ఆత్మకారం రాజ్యాధికారం. ఇప్పుడు ఏ దిశలో ఉన్నామంటే మనం అభివృద్ధిలో ఉన్నాము, ఆ అధికారంలో ఉన్నాము. రాజ్యాధికార దిశలో లేము. రాజ్యాధికార దిశలో ఉన్నారంటే రెడ్డి ఉన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు రెడ్డి పాలన ఉంది. అదేవిధంగా 2014లో మొత్తం బీసీ పాలన ఉండాలని మా ఉద్దేశం. ఏంటంటే అప్పుడు అన్న చాలా స్కీములు పెట్టాడు. ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చేయని స్కీములు కూడా చాలా పెట్టాడు ఆర్ కృష్ణన్న గారు. అదేవిధంగా మన రిఎంఎస్ స్కీమ్ పెట్టాడు. అదేవిధంగా రిజర్వేషన్లు కానీ చాలా స్కీములు పెట్టడం జరిగింది. ఓకే అండి. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గ్రామ స్థాయి నుండి బీసీ ఉద్యమం బలోపేతమైతే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జైత్యాల మండలంలోని శంకునపల్లిలో ఇక్కడ శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. మన మిత్రులు చెప్పారు ఇక్కడైతే మనం ప్రారంభిస్తే మంచిగా ఉందని చెప్పేసి నాకు కూడా అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా మన క్యాడర్ కానీ తర్వాత క్యాడర్ అంటే మన యొక్క నాయకుల ఉత్సాహం బాగా ఉంది ఇక్కడ. మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈరోజు బీసీలకు రాజ్యాధికారం అనేది లేకపోవడం వల్ల మనకు బీసీల సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. కానీ మన అన్నగారైన కృష్ణన్న గారు 1972 నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు బీసీ సంక్షేమ పథకాలు మీరు అందరూ చూస్తున్నారు. తర్వాత మన పిల్లలు కానీ వాళ్ళందరూ కానీ చదువుకుంటున్నారంటే దీనికి ప్రభుత్వాలు పెట్టలేదు. కేవలం అన్నగారి ఉద్యమాల వల్లనే, కృష్ణన్న గారి యొక్క ఉద్యమాల ఫలితంగానే ఈరోజు మనకు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, బీసీలకు లోన్లు కానీ, బీసీలకు రిజర్వేషన్లు కానీ, పంచాయతీ ఎలక్షన్లో 34% రిజర్వేషన్లు కానీ, తర్వాత మనకున్న విద్యా ఉద్యోగాలలో 20% రిజర్వేషన్లు కానీ, ఇవన్నీ కూడా 1972 సంవత్సరం నుండి నేటి వరకు కృష్ణన్న గారి యొక్క ఉద్యమాల ఫలితంగానే మనం అందరం అనుభవిస్తున్నాం. అన్న తన జీవితాన్ని బీసీ సంక్షేమ సంఘం స్థాపించి తన జీవితాన్ని బీసీల కోసం త్యాగం చేసిన విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా తెలుసు. అన్నగారు కూడా ఎన్నో కార్యక్రమాలు వచ్చి, ఎన్నో ఉద్యోగాలు వచ్చి, ఎన్నో మంచి అవకాశాలు వచ్చినా కూడా అన్ని కూడా తృణప్రాయంగా క్లబ్లో ఎలక్షన్లు అవుతున్నాయి ఇక్కడ ఉన్న సంశయాన్ని
జగిత్యాల క్లబ్ 42 ఓట్ల మెజార్టీతో గెలిపించిన క్లబ్ సభ్యులు గౌరవ సభ్యులందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఈ అభివందనాలు ఎల్లకాలం ఈ విధంగానే ఉంచాలని చెప్పేసి ఆశిస్తున్నాను. క్లబ్ను ఇంకా అభివృద్ధి చేసే పదంలో నడుస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నన్ను గెలిపించడానికి ప్రయత్నించిన శ్రేయోభిలాషులు క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే ఈరోజు कल निकालो रहने दो హలో నమస్తే అన్నా. థ్యాంక్ యూ. ఓకే ఎవరో ఇట్లా తక్కువ వేరే తీసి తీసుకొచ్చిందా మేడం? విట్టలే సంజీవ్ ఉన్నారు సంజీవ్ నమస్కారం సార్. ఈరోజు క్లబ్లో జరిగిన ఎలక్షన్లో జాయింట్ సెక్రటరీగా సూర్యం విజయం సాధించారు. అట్లాగే 8 ఎంసీ మెంబర్లలో ఉత్తరాతన్, వైకుంఠం సార్, వేణుగోపాల్, శ్రీధర్, చంద్రశేఖర్ రావు, రవిబాబు, రామకిషన్ రావు అండ్ మన విఠల్ అయ్యా. దానికి తోటి పాటు 3 యునానిమస్ పోయిన సారి విఠల్ అయినరు. 3 యునానిమస్ అయినాయి. ఒకటి సెక్రటరీగా, ఒకటి ట్రెజరరు, మూడవ స్పోర్ట్స్ సెక్రటరీగా ఈ 3 యునానిమస్ జరిగినాయి. కడమవాటికి ఈరోజు ఎలక్షన్ జరిగింది కాబట్టి అవి వీళ్ళంతా విజయం సాధించారు. విజయం సాధించిన సందర్భంగా మా క్లబ్ మెంబర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జరిగినటువంటి జగిత్యాల క్లబ్ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యత ఓటు కల్పించి నన్ను అత్యధిక మేరతో గెలిపించినటువంటి జగిత్యాల క్లబ్ సభ్యులందరికీ, పెద్దలందరికీ, పూర్వ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. క్లబ్ యొక్క నియమ నిబంధనలను కూచా తప్పకుండా పాటిస్తానని, అలాగే క్లబ్ అభివృద్ధి కొరకు నా వంతుగా శాశక్తులే ప్రయత్నిస్తానని చెప్పి తెలుస్తున్నాను. నన్ను ఎంసీ మెంబర్గా గెలిపించిన నా క్లబ్ సోదరులు, సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లవేళలా క్లబ్ నియమ నియమాలు పాటించుకుంటూ క్లబ్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తానని. ఎన్నికల్లో ఎంసీ మెంబర్గా గౌరవ సభ్యులందరూ నన్ను 7వ స్థానంలో గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ క్లబ్ యొక్క నియమ నిబంధనలు తర్వాత ఉన్నటువంటి సభ్యుల కోరికల మేరకు ఆశించి పని చేస్తామని చెప్పేసి ఎన్నికలలో మమ్మల్ని ఎంసీ మెంబర్గా మంచి మేరతో గెలిపించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గెలిచినటువంటి ఎంసీ మెంబర్లు తర్వాత క్లబ్
బాగోగుల గురించి తర్వాత ఎలాంటి అయినా మీటింగ్స్ కానీ ఎలాంటి అయినా చేస్తూ అందరికీ సపోర్ట్గా ఉండాలని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగిన ఎలక్షన్లో నాకు స్పోర్ట్స్ సెక్రటరీగా యునానమస్ ఇచ్చినందుకు క్లబ్ మెంబర్స్ అందరికీ నా యొక్క తెలియజేస్తున్నాను. ఏఎస్పీ గారి సహకారంతో ఇళ్లన్న సారథ్యంలో మేమందరం టీం వర్క్గా పనిచేసేసి ఈ క్లబ్ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ క్లబ్ సభ్యులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ఓట్లేసి అందరిని గెలిపించినందుకు అందరి పక్షాన కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ ఎన్నికలు ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో మేము పాల్గొని గెలిచిన ఈ సంవత్సరాలు క్లబ్లో ఎలాంటి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాం అని నేను చెప్తున్నాను. ఆంధ్రా బ్యాంకు కరీంనగర్ జోన్లో 19th 20th 2 రోజులు హౌసింగ్ గోలా నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రోజులలో జోన్ మొత్తంలో మినిమం 200 అప్లికేషన్స్ 200 రుణాలకు శాంక్షన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా మార్చ్ 31st వరకు ఈ రుణమేళా క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ పీరియడ్లో ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండవు. ఇదే కాకుండా మిగిలిన రాయితీలు కూడా దీంట్లో చాలానే ఉన్నాయి. వడ్డీ శాతం వచ్చేసి 10.5 నుంచి 11.5% వరకు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే అర్హత అనేది చాలా లిబరలైజ్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ కానివ్వండి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవాల్యుయేషన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి తీసుకున్న వాళ్ళకి కానివ్వండి, ఇవ్వడానికి చాలా సులభతరమైన విధానంలో రుణాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంటి మొత్తం ఏదైతే ఎస్టిమేషన్ ఉంటుందో దాంట్లో 80% వరకు రుణం ఇవ్వడానికి వీలవుతుంది. సో దీన్ని పురస్కరించుకొని అందరికీ మనం ఇక్కడ మేళా పెట్టి మేళా ద్వారా అందరికీ దీని డీటెయిల్స్ అన్నీ చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులను ఆదేశించాం. సో ఈ శనివారం ఆదివారం ఆల్ జోన్ 2 ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలు మన ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలోని బ్రాంచ్లు అన్నింటిలో కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ జగిత్యాల వారు మాకు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం 19వ తారీఖు 20వ తారీఖు కనుక నిన్న ఈరోజు మేము ఇక్కడ హౌసింగ్ లోన్స్ మీద మేళా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈ మేళాలో ఇప్పటివరకు 86 అప్లికెంట్స్ యాస్పిరెంట్స్ వీళ్ళు వచ్చి నమోదు చేసుకోవడం జరిగింది. ఇది చాలా సులభమైన ఫ్లెక్సిబుల్ టర్మ్స్తో ఈజీగా రుణాలు పొందే అవకాశాన్ని ఆంధ్రా బ్యాంక్ వారు కల్పించారు. దీన్ని ఈ పుర ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా వచ్చి ఎంక్వైరీ చేసి సార్ మేము వాళ్ళు ఉత్సాహం తెలియజేశారు. కావున మేము 4 కోట్లు మార్చి లోపల ఈ రుణాలు మంజూరు చేయాలని ఉద్దేశంగా పెట్టుకున్నాము. సో దీన్ని చూస్తూ ఉంటే మాకు నిజంగా మేము అనుకున్న టార్గెట్ కంటే మించి మేము హౌసింగ్ రుణాలు ఇవ్వడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. సో ఈ శిబిరానికి మాకు మా పై అధికారి జగదీశ్వర్ రెడ్డి గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కరీంనగర్ నుంచి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నిజంగా ఇది చాలా గొప్ప విజయవంతమైందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మరోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాలేని వాళ్ళు రేపటి నుంచి బ్యాంక్ వచ్చి దీన్ని మీ సొంత ఇల్లు నిర్మించుకోవాలా అనే మీ కళ్ళని సాకారం చేసుకోవాలని ఆంధ్రా బ్యాంక్ రుణం మేళాలో మేము అందరినీ కోరుతున్నాం. సో దీన్ని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.